హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ నార్మల్ టీషర్ట్ని పెయింట్తో ఎలా టర్న్ అవుట్ చేశానో చూడండి. యాక్చువల్గా ఈ టీషర్ట్ మా పాప కోసం తీసుకున్నా. దీనికి క్రీమ్ కలర్ బాటంతో స్టైల్ చేద్దామని అనుకున్నాను. బట్ మా పాప సైజుకి క్రీమ్ కలర్ బాటమ్ అసలు ఎక్కడా దొరకలేదు. ఆన్లైన్లో తీసుకున్న అది సైజ్ కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు. సో నా దగ్గర ఒక ఎల్లో కలర్ బాటమ్ ఉంది. దానిపైన స్టైల్ చేయడం కోసం అని చెప్పేసి ఈ టీషర్ట్కి నేను ఎల్లో కలర్ అనేది చూస్ చేసుకున్నా. నేను ఈ టీషర్ట్ తీసుకునేటప్పుడే నాకు ఈ టీషర్ట్ పైన ఈ విధంగా ప్రింట్ అనేది వచ్చింది. సో నేను సపరేట్గా ఈ విధంగా ప్రింట్ వేసుకోవాలని చెప్పడం లేదు. మనకి నచ్చినట్లయితే ఏ విధమైన ప్రింట్ కూడా మనం వేసుకోవచ్చు. ఇలాంటి టీషర్ట్స్లో చాలా ప్యాటర్న్స్ ఉండే, బట్ నాకు ఇది బెటర్ అనిపించింది. యాక్చువల్గా తీసుకునేటప్పుడు నాకు ఎటువంటి థాట్ లేదు ఇట్లా పెయింట్ వేద్దామని. బట్ ఈ మధ్యన ఫ్యాబ్రిక్ పెయింట్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది కదా, ఒకసారి ట్రై చేద్దామని అనిపించింది. కానీ నేను ఇంతకుముందు కూడా కుర్తా పైన ఒక ఫ్యాబ్రిక్ పెయింట్ వేసాను చాలా రోజుల ముందు. బట్ అప్పుడేం వీడియో తీయలేదు. నాకు చాలా సాటిస్ఫైగా అనిపించింది. నేను మెయిన్గా ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, మనం ఫ్యాబ్రిక్ పెయింట్ వేయాలంటే పెద్ద ఆర్టిస్ట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ క్యాజువల్గా కొన్ని టిప్స్ తెలిస్తే, ఏ విధంగా వేయాలనేది తెలిస్తే ఎవరైనా ఈజీగా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇలా అవుట్లైన్ అయితే ఉండాలి. తర్వాత మనము ఫెవిక్రిల్ వల్ల ఫ్యాబ్రిక్ కలర్స్ అనేవి దొరుకుతాయి. అవేం పెద్ద ప్రైస్ ఉండవు, జస్ట్ 25 or 30 రూపీస్ ఉంటుంది ఒక బాటిల్. అది తీసుకోవాలి. దాంట్లో అన్ని కలర్స్ అవైలబుల్లో ఉంటాయి. మనకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఏం చేయాలంటే, మనము బ్రషెస్ ఉంటాయి కదా, ఈ బ్రషెస్ని మనం చూస్ చేసుకునేటప్పుడు రౌండ్ ఉంటాయి, ఫ్లాట్ ఉంటాయి. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఫ్లాట్ దాంతో కూడా వేస్తారు. మన ప్యాటర్న్కి తగ్గట్టుగా బ్రష్ అనేది చూస్ చేసుకుంటాం. ఇలా ఎల్లో షేడ్ అయిపోయిన తర్వాత నేను వైట్ షేడ్ కూడా యాడ్ చేశాను, కొంచెం హైలైటింగ్గా కనిపించడానికి. మనం ఎప్పుడైనా ఇలా డ్యూయల్ కలర్స్ వాడితే ఫ్యాబ్రిక్ పైన హైలైట్గా కనిపిస్తాయి. ఇది టీషర్ట్ ఫ్యాబ్రిక్. యాక్చువల్గా నేను వేసిన పెయింట్ అనేది కొంచెం అంటే వెళ్ళిపోతుంది. ఇట్లా అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే, మనకి మీడియం అనేది దొరుకుతుంది. జనరల్గా బటన్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది. అది మనం పెయింట్ వేసేటప్పుడు కలుపుకుంటే ఇంకొంచెం థిక్గా వస్తాయి. బట్ నాకు ఇది సరిపోతుంది ఇలా అనిపించింది. చూడండి, వైట్ వేసిన తర్వాత ఈ ఫ్లవర్ డిజైన్ ఏ విధంగా కనిపిస్తుందో. ఆ తర్వాత ఎల్లో కలర్స్తోనే ఈ విధంగా స్ట్రోక్స్ అనేవి హైలైటింగ్గా కనిపించడానికని వేశాను. ఈ లీవ్స్కి గ్రీన్ కలర్తో ఫిల్ చేశాను. లోపల ఏం వేయలేదు, జస్ట్ అవుట్లైన్తో మాత్రమే గ్రీన్ కలర్తో ఫినిష్ చేసా. ఇక్కడ ఈ లుక్ ఇట్లా కనిపిస్తుంది మనకి మొత్తంగా. అది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని మిడిల్లో నేను వైట్ బీడ్స్ అనేవి యాడ్ చేద్దామని అనుకున్నా, బట్ అవంతా లుక్ రాలేదు. సో నేను రెడ్ కలర్ బీడ్స్ అనేవి యాడ్ చేశాను. ఇక్కడ మనకి ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంది. ఒకసారి చూడండి. రొటీన్ లైఫ్లో అప్పుడప్పుడు మనం ఇలాంటివి చేస్తూ ఉంటే మనకు కూడా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.